హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పాలి. ఇది కల్పితం కాదు, మన దేశంలోనే జరిగిన ఒక దారుణమైన నిజం. సాధారణంగా హత్య అంటే కత్తులతోనో తుపాకులతోనో చేస్తారు కదా, కానీ ఇది అలాంటిది కాదు. ఇది ఒక చీకటి నమ్మకం చేసిన హత్య. మనుషులు రాక్షసులుగా మారిన ఒక రోజు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అస్సాంలో ఒక చిన్న ఊరు ఉంది. చుట్టూ దట్టమైన అడవులు, పక్కనే ఒక నది. ప్రశాంతంగా ఉండే ఊరు అది. కాని కొన్నాళ్ల క్రితం అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మొదట ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు. తరువాత వరుసగా ఇంకొంతమంది. పంటలు పండటం లేవు, పశువులు కూడా చనిపోతున్నాయి. ఆ ఊరి జనాలకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరిలోనూ ఒకటే భయం, అసలు మన ఊరికి ఏమైంది అని. కరెక్ట్గా అదే టైంలో ఆ ఊరికి ఒక తాంత్రికుడు వచ్చాడు. వస్తూనే ఏం చెప్పాడో తెలుసా? ఇది దేవుడి కోపం కాదు, ఎవరో మీ ఊరిమీద చేతబడి చేస్తున్నారు అని రెచ్చగొట్టాడు. జనాలకి భయం ఉంటే చాలు, ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఆ తాంత్రికుడు ఊరి జనాలందరి చూపు ఒక మహిళ మీద పడేలా చేశాడు. ఆమె ఒంటరిగా జీవిస్తుంది. భర్త చనిపోయి చాలా ఏళ్లయింది. ఎవరి జోలికి వెళ్లదు, తన పని తను చేసుకుంటుంది. కాని ఆ ఊరి జనాలకి మాత్రం ఆమె ఒకవిచ్చులా కనిపించింది. ఆమె వల్లే ఊరంతా నాశనమైపోతోందని నమ్మేశారు. ఆ రోజు మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే కొందరు కర్రలు పట్టుకుని ఆమె ఇంటిమీద పడ్డారు. ఆమె ఏడుస్తూ మొత్తుకుంది, నేను ఏ తప్పూ చెయ్యలేదు అని. కాని ఎవరూ వినలేదు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మిగతా ఊరంతా అక్కడే నిలబడి చూస్తోంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపండి, ఇది తప్పు అని అనలేదు, సాక్ష్యం అడగలేదు. కేవలం ఆ తాంత్రికుడి మాటలు నమ్మి ఒక అమాయకురాలి ప్రాణం తీశారు. తరువాత పోలీసులు వచ్చారు. కేసయింది. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఒక అబద్ధం, ఒక మూఢనమ్మకం ఒక ఊరిని హంతకులుగా మార్చేసింది. ఆ మహిళను చంపింది కేవలం ఆ కొట్టినవాళ్లే కాదు, పక్కన నిలబడి మౌనంగా చూసిన ప్రతి ఒక్కరూ దోషులే. మన చుట్టూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? ఆలోచించకుండా గుడ్డిగా నమ్ముతామా, లేక నిజం కోసం నిలబడతామా? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.